ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు మరి తెలియపరుచుకుంటూ ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనము. నోవాహు దినములలో ఎలాగుండునో మనిషి కుమారుని రాకడయును అలాగనే ఉండును. ఎవరు నోవాహు? నోవాహు ఎవరయ్యా అంటే ఆది కాండంలో ఉన్నాడు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పిన ప్రతి మాట ఆయన విన్నాడు. ఎందుకో తెలుసా? ఆది కాండము 6వ అధ్యాయములో మనుషులందరూ కూడా తమ తమ యొక్క మార్గాలను చెరిపివేసుకొని దేవునికి ఆయాస్కరంగాను దేవుణ్ణి దుఃఖపరిచేవారుగా మార్చబడ్డారు. కారణము లోక సంబంధమైన పాప జీవితంలో ఆ దినాల్లో వారి యొక్క మార్గాలు చెరిపివేసుకున్నారని వాక్యం రాయబడదు. నిజంగా ఆ దినములలో మరి పరిశీలన చేసి చూసినప్పుడు నోవాహు కుటుంబం ఒక్కటే భూమి మీద దేవునికి కనపడదు. మరి ఇక దుష్టులతో పాటు నీతిమంతుల్ని చంపే దేవుడు కాదు. ఎందుకని ఆయన ముందు హెచ్చరిస్తాడు, ఆ తర్వాత తీర్పు తీరుస్తాడు. ఎవరైనా నశించుకోవటం ఆయనకి ఇష్టం లేదండి. దేవుడు న్యాయవంతుడు, ఆయనకు కూడా ఒక చట్టం ఉన్నది. ఎందుకంటే ముందు నిన్ను హెచ్చరియందే, నీకు చెప్పందే నిన్ను తీర్పు తీర్చడు. నిజంగా ఆనాడు మరి లోకమంతా చెడిపోయి ఉన్నది. కానీ భక్తిపరుడైన నోవాహు కుటుంబాన్ని దేవుడు చూసినప్పుడు ఆయన తన యొక్క కుటుంబము వారితో పాటు కూడా నాశనము కాకూడదని నోవాహుతో మాట్లాడి వాడిని సిద్ధపరచుకోమన్నాడు. ఇంకా ప్రజలు అలాగ పాపంలో కొనసాగుతూ ఉన్నప్పుడు నిజంగా దేవుని యొక్క మాట దైవ సేవకుడైన ప్రవక్త అయిన నోవాహు ప్రకటించినాడు. అయ్యలారా, అమ్మలారా, అంతము రాబోతూ ఉన్నది, జలప్రలయం రాబోతూ ఉన్నది అంటే నోవాహు మాట ఎవరు కూడా పట్టించుకోలే. మరి అలాగనే చివరి కాలంలో కూడా దైవ సేవకులు సత్యం చెప్పినప్పుడు ఎవరు కూడా వినేటట్టుగా, గ్రహించేవారుగా, మార్పు చెందేవారుగా కనపడలే. ఎందుకంటే బిజీగా ఉన్నారు. తినటము, త్రాగటము, పెళ్ళిళ్ళు చేయటము, పెళ్ళికి ఇయటము, నారు నాటము, కోత కోయటము అనే బిజీ యొక్క పని భూమి మీద ప్రతి ఒక్క మనిషికి తీరకలేని స్థితిలో ఉన్నాడు. దేవుడా తర్వాత చూద్దాంలే, ఆయన సంగతి తర్వాత ఆలోచిద్దాంలే, మనము లోకముతో పాటు లోక మర్యాద చొప్పున జీవిద్దాంలే అని ప్రతి స్త్రీ పురుషుడు ఒక భ్రమలో జీవిస్తూ ఉన్నారు. ఆ సహోదరుడా, సహోదరి, నిజంగా నోహు కాలంలో హెచ్చరిక చేసిన ఎన్న ప్రజలు మరి భూమి మీద సర్వనాశనం అయిపోయినారు. దేవుడు మాటన్న పక్షులు, జంతువులు, ఆకాశ యొక్క పక్షులు, జలచరాలు అన్నీ కూడా ఓడలోనికి వచ్చినాయి. కానీ జ్ఞానం కలిగిన మానవుడు మాత్రము మరి జల ప్రళయాన్ని తప్పించుకోలేకపోయినాడు. ఇవాళ నేను కూడా ఒకవేళ లోక జ్ఞానం కలిగి దేవుడికి లోబడకుండా ఉంటే ఈ సమయం అందే పరిశీలన చేసుకో, పరీక్ష చేసుకో. అశాశ్వతమైన లోకములో గ్యారంటీ లేని జీవితంలో ఉంటున్నావు కాబట్టి దయచేసి నువ్వు కూడా సిద్ధపాటు కలిగి దైవ సేవకుల మాట విని సత్యంలో నడిచి దేవుళ్ళో బలమైన విశ్వాసిగా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎదిగేలాగా నువ్వు కూడా ప్రార్థన చేయి, వాక్యాన్ని పరిశీలన చేయి. నిజంగా వాక్యానుసారమైన విధానంలో ముందుకి నడు. దేవుడు వాక్యాన్ని దీవించి బలపరచును గాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిషుడు తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, నోవాహు కాలంలో ఉన్న ప్రజలు నోవాహు చెప్పిన మాటలు ప్రభువా 120 సంవత్సరాలు ఆ యొక్క అంతాన్ని గురించి, ఆ జలప్రలయాన్ని గురించి హెచ్చరిక చేస్తున్న అతి సామాన్యుడైన యొక్క నోవాహు మాట ప్రజలు వినలేనప్పుడు ఆనాటి యొక్క కాలానికి తీర్పు వచ్చినది ప్రభువా. ఈనాడు కూడా నిజ సత్యము, నమ్మక, ఆచారము, మతము, సిద్ధాంతములు కొనసాగుతున్న బిడ్డలతో కూడా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అటువంటి వదిలిపెట్టి ఈనాటి కాలానికి మాకు కూడా ఒక వాడను సిద్ధపరిచినవయ్యా. ఆ వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమయ్యనే బాప్తిసము కాబట్టి ఆ బాప్తిసములో అనేక బిడ్డలు ఆ వాడలో ఎక్కి సురక్షితంగా ఈనాడు కాల్చివేయబడే ఈ భూమి మీద ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షించి
వారిని వారి కుటుంబాలను 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి ఈ వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మరి అందరికీ పరిచయం చేయండి. ఆమేన్.